పోసాన మురళీకృష్ణ. రచయితగా తన జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా, నటుడిగా ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రజలను ఎంతగానో అలరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. పాత్ర ఏదైనా సరే తన నటనతో ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నారు. లవ్ యూ రాజా డైలాగుతో ఎంతగా గుర్తింపు తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తన జీవితం గురించి మనకు తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1958 జనవరి 1న గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామంలో జన్మించారు పోసాని కృష్ణమురళి. ఈయన తండ్రి పేరు సుబ్బారావు. ఇతను చిన్న ఉద్యోగం చేసేవారు. తల్లి శేషమ్మ గృహిణి. అక్క రాజ్యలక్ష్మి, చెల్లి ప్రమీల, అమర్ భూసాల్ అనే తమ్ముడు ఉన్నారు. డిఫరెంట్ గా ఆలోచించే పోసాని కృష్ణమురళి వైవిధ్యమైన పాత్రలతో ఆడియన్స్ ని భలే కనెక్ట్ అయ్యారు. పోసాని పెద్దల సమక్షంలో కుసుమలతను వివాహమాడారు. వీరికి ఉజ్వల్, ప్రజ్వల్ అనే 2 కొడుకులున్నారు. తండ్రి ఆర్థిక ఇబ్బందులు పడినా సరే తమకు చదువు చెప్పించారని పోసాని చెప్తారు. సొంత గ్రామంలోనే బీకాం డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగులో పీజీ పూర్తి చేసిన ఆయన అటు పిమ్మట హైదరాబాదులో మార్గదర్శి చిట్ ఫండ్ లో ఏడాది పాటు ఉద్యోగం చేసి మానేసి ఇంటికి వెళ్లిపోయారు. అదే సమయంలో తండ్రి మారడంతో కుటుంబ భారం మీద పడడంతో బ్రతుకు తెరువు కోసం చెన్నై వచ్చిన పోసాని అక్కడ బండారు భాస్కర్రావు అనే మిత్రుడి దగ్గర ఉండేవారు. ఇక గౌరీ మలేష్ అనే మిత్రుడి పరిచయంతో సినిమాలో రైటర్గా చేరాలని నిర్ణయించుకుని సత్యానందకు కలిస్తే ఆయన వద్ద ఖాళీ లేకపోవడంతో పరుచూరి గోపాలకృష్ణ దగ్గర అసిస్టెంట్గా చేరారు. ఎంఫిల్లో పట్టభద్రుడైన పోసాని పిహెచ్డి చేద్దామని అనుకున్నా రైటర్గా ఖాళీ లేకపోవడంతో పూర్తి చేయలేకపోయారు. ఇక దాదాపు 50 చిత్రాలకు పైగా అసిస్టెంట్ రైటర్ గా చేశారు ఈయన. 1992లో ధర్మక్షేత్రం మూవీలో చిన్న పాత్రలో నటించారు. పోలీస్ బ్రదర్ సినిమాకు కథ మాటలు అందించిన పోసాని తొలిసారిగా హిట్టును అందుకున్నారు. రామ్ గోపాల్ వర్మ తీసిన గాయం సినిమా కోసం డైలాగ్స్ రాసి మరో సూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నారు. రక్షణ, అల్లుడా మజాకా చిత్రాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు పోసాని. పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం రా, గోకులంలో సీత, రవణ, మాస్టర్ మూవీలకు కథ, డైలాగ్స్ అందించారు పోసాని. ఇక హీరో శ్రీహరితో తీసిన ఎవడ్రా రౌడీ మూవీకి రచన, స్క్రీన్ ప్లే అందించిన పోసాని ఇందులో నటించి మరీ మంచి పేరును తెచ్చుకున్నారు. ఆ తర్వాత వెంకటేష్ నటించిన జెమినీ మూవీలో తన నటనతో ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అలాగే ప్రిన్స్ మహేష్ తో బాబీ సినిమాలో నటించి ప్రశంసలు అందుకున్నారు. తమ్ముడు, రాఘవేంద్ర, సింహాచలం, భద్రాద్రి, సీతయ్య, టైగర్, హరిశ్చంద్ర ప్రసాద్ వంటి మూవీస్ కి కథ, స్క్రీన్ ప్లే చేశారు. ఇక డైరెక్షన్ రంగంలో అడుగుపెట్టి యూపీ సినిమా లైన్స్ బ్యానర్ పెట్టి 2005లో శ్రావణ మాసం మూవీకి దాదాపు 60 మంది నటీనటులతో తీశారు. ఆ సినిమా ఆడకపోవడంతో ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు. శ్రీకాంత్తో తీసిన ఆపరేషన్ దుర్యోధన బడ్జెట్ కంటే 10 రెట్లు ఎక్కువగా వసూలు సాధించింది. ఆ తర్వాత ఆపద ముక్కులోవాడు, మెంటల్ కృష్ణ, రాజావారి చేపల చెరువు, పోసాని జెంటల్మెన్ మూవీస్ డైరెక్షన్ చేస్తూ నటించారు. అయితే ఈ సినిమాలు దెబ్బతినడంతో మరోసారి ఆర్థికంగా దెబ్బతిన్నారు. దీంతో నటించడం మొదలుపెట్టి దాదాపు 130 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. రాజకీయ రంగంలో తన అభిప్రాయాలు వెల్లడించే పోసాని చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి తొలిసారి 2009లో చిలకలూరుపేట అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా జరిగారు. అయితే ఇటీవల కాలంలో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ చేసిన పాదయాత్రను అభినందించారు. ఆ పార్టీలో చేరకపోయినా 2019 జగన్ సీఎం కావాలని కోరుకున్నట్లు అనేక వాళ్ళు తెలిపారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకు ఎంతగానో ఈయన సపోర్ట్ చేస్తూ రావడం మనం చూసాం. ఇక పోసాని 2 కొడుకుల్లో ఒకరు స్టడీస్ లో ఉంటే మరొకరు ఫిల్మ్ మేకింగ్ కోర్సు నేర్చుకుంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో పోసాని మరెన్నో సినిమాల్లో ప్రజలను అలరించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనము కోరుకుందాం. మరి చూశారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.